నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం ఈ అంగస్తంభన సమస్యల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఈ అంగస్తంభన సమస్యలు అనగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, చిన్న వయసు వారు కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్తో మన దగ్గర రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఇది ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనగానే ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనగానే అసలు ఏంటి అంటే ఎంత చిన్న ఏజ్లో మన దగ్గర రావడం గల కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే జనరల్గా మన లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మనం ఉండే మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బట్టి, సైకలాజికల్ ఇంపాక్ట్ బట్టి మనకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న వయసులో వాళ్ళకి కూడా, న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో కూడా ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి డే టు డే ప్రాక్టీస్లో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో జనరల్గా ఒకప్పుడు మనం ఒక 5 to 10 years బ్యాక్ తీసుకుంటే జనరల్గా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనుకుంటే, బిఫోర్ కోవిడ్ కానీ ఏదైనా సరే ఒక 5 to 10 years బ్యాక్ తీసుకుంటే ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్ళు, లేదంటే వ్యక్తి వయసు పరంగా ఎక్కువ అంటే 60 years అబోవ్ ఏజ్డ్ ఇండివిజువల్స్లో జనరల్గా వాళ్ళకుండే కోమార్బిడిటీస్ బట్టి ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవండి. జనరల్గా ఒకప్పుడు ప్రాక్టీస్లో మనం పేషెంట్స్ని చూసుకుంటే 55-60 years అబోవ్ ఉన్నవాళ్ళు మనకి శీఘ్రస్కలన సమస్యలతో కానీ, లేదంటే అంగస్తంభన సమస్యలతో బాధపడే వ్యక్తులు మనకి ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకు ఉండే దీర్ఘకాలిక వ్యాధులు బట్టి ఏదైనా సరే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఇతరితర ఏమన్నా హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే వాళ్ళు వాడే మందులు బట్టి కానీ కూడా ఈ ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉండేవండి. సో జనరల్గా ఇప్పుడు మనకి యంగ్ ఇండివిజువల్స్లో ఈ కనిపించడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకుండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ప్లస్ అన్హెల్దీ హ్యాబిట్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అన్హెల్దీ మీల్స్ టైమింగ్స్, అంటే భోజన సమయాల్లో విపరీతంగా మార్పు రావటం, లేదంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్లో అవర్స్ టుగెదర్ అంతా ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత టైంతో సంబంధం లేకుండా, అంటే ఆపోజిట్ టైమింగ్స్, అంటే రాత్రిపూట రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో వర్క్ చేయటం, పగలపూట వర్క్ చేయాల్సిన టైంలో నిద్రపోవటం. సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మన హెల్దీ సెల్స్ ఏవైతే మనకి జీవ ప్రక్రియ ఏదైతే ఉంటుందో న్యాచురల్గా జరగాల్సింది, బాడీ యొక్క మెటబాలిజం మొత్తం డిస్టర్బెన్స్ రావడం వల్ల ఈడీ ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడటం వల్ల ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఏవైతే మనకి ఒక 600-700 వాల్యూ నార్మల్గా ఉండాలో అది బిలో 200-300 కనిపించడం. సో అక్కడ నుంచి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఈ సెక్షువల్ లైఫ్ మీద, ఆ వ్యక్తి మీద ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఈ అంగస్తంభన సమస్యలు రావడం అనేది జనరల్గా ఈ రోజుల్లో మనం ఎక్కువగా డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నామండి. సో జనరల్గా ఏంటంటే అసలు ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అంటే ఏంటి? ఏదైతే మనకి ఈ బ్లడ్, మనకి టెస్టోస్టిరాన్, అంటే ఆ వ్యక్తి సెక్షువల్గా ఎక్సైట్ అయిన తర్వాత ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల ఏదైతే మనకి పినేల్ ఆర్గన్ ఏదైతే ఉంటుందో, ఎండ్ ఆర్గన్, బ్లడ్ అనేది పంపప్ అవ్వకపోవడం, అంటే టార్గెట్ ఆర్గాన్కి రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది రావటం అనేది జనరల్గా జరుగుతుందండి. అంటే అంగస్తంభన సమస్య రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎరెక్షన్ అనేది మొత్తం పూర్తిగా అవ్వకుండా మధ్యలో డ్రాప్ అయిపోవడం, లేదంటే కొంతమంది ఎరెక్షన్ అయిన తర్వాత శీఘ్రస్కలన సమస్య, అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే సెమెన్ అనేది తొందరగా అవుట్ అయిపోవడం. సో సెక్షువల్ లైఫ్లో అది ఎక్కువగా కపుల్లో ఇంపాక్ట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఇదంతా ఏంటంటే జనరల్గా మనకి ఈ రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం, ఈ ట్రైగ్లిసరైడ్స్, అంటే కొంతమంది ఇండివిజువల్స్, మనం 35-40 years ఇండివిజువల్స్లో ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తే ఈ ట్రైగ్లిసరైడ్స్ ఏవైతే ఉంటాయో 400-500 అబోవ్ ట్రైగ్లిసరైడ్స్ ఉన్నప్పుడు జనరల్గా ఈ రక్త నాళాల్లో కొవ్వు చేరుకుపోవడం వల్ల కూడా బ్లడ్ అనేది ప్రాపర్గా పంపప్ అవ్వకపోవడం, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోవడం, ఈ ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువగా కనిపించడం, బ్లడ్లో టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండటం వలన కూడా ఈ మనకి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది జనరల్గా రావటం అనేది జనరల్గా జరుగుతుందండి. దాంతోపాటు ఒబేసిటీ, ఊబకాయం, జనరల్గా ఈ ఊబకాయం కూడా, ఈ ఒబేసిటీ కూడా ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్గా ఈ సెక్షువల్ లైఫ్ మీద ఇంపాక్ట్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఆస్కారం ఉందని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా మనకి ఈ ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకోవటం, ఈ షుగర్, ఈ స్వీట్ అండ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, లేదంటే కూల్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో కోరిలేట్ అయిన ఫుడ్స్ ఎక్కువగా తినటం, లేదంటే ఈ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం, ఎస్పెషల్లీ మటన్ ఎక్కువగా తినటం వల్ల కూడా ఈ అమాంతంగా ఈ ఒబేసిటీ, బరువు పెరిగిపోవడం వల్ల కూడా ఈ సెక్షువల్ లైఫ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వచ్చిన ప్రతి హెల్త్ కంప్లైంట్కి మెడిసిన్స్ అనేవి వాడుకోకుండా ముందు అసలు మనకి ఒకసారి రక్త పరీక్షలు అన్నీ చేసుకుని దేనివల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అనేది ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసుకుని, కోమార్బిడిటీస్ ఏదైనా ఒకవేళ వాళ్ళకు ఉంటే రక్త ప్రసరణ, మనకి రక్తపోటు అని చెప్తుంటాం, బీపీ, సో మనకు ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి అధిక రక్తపోటు అనేది ఒక కామన్ కండిషన్గా మనకి ఇండియాలో, డయాబెటీస్ సెకండ్ లీడింగ్ కాంట్రిబ్యూటర్ ఫ్యాక్టర్, ఈ షుగర్, మధుమేహం అని చెప్తూ ఉంటాం.
సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుని ప్రతిదానికి మనం మెడిసిన్స్ అనేవి వాడకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ అవి తింటూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రాపర్ మెడిటేషన్ చేసుకుంటూ రెగ్యులర్గా మార్నింగ్ లేచిన తర్వాత ఒక 15 to 30 minutes వాక్ చేసుకుంటూ ఫుడ్ కంట్రోల్ అంటే కొంతవరకు ఈ స్వీట్ అండ్ ఫుడ్స్, ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్, ఈ మెటబాలిజంకి పనికొచ్చే హెల్దీ మెటబాలిజంకి పనికొచ్చే హెల్దీ ఫుడ్స్ తింటూ గ్రాడ్యువల్గా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే గ్రాడ్యువల్గా మనం ఇవన్నీ ఓవర్కమ్ చేయవచ్చు. ఎటువంటి ఇరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎటువంటి అంగస్తంభన సమస్యలు లేకుండా మంచి ప్రాపర్ సెక్షువల్ లైఫ్ లీడ్ చేయవచ్చు అని వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.